హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య ఛానల్. ఈరోజు మనం ఫ్రూట్ సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా కనుక మీరు ట్రై చేస్తే ఇష్టం లేని ఫ్రూట్స్ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఫస్ట్ మనము స్టవ్ ఆన్ చేసుకొని పాలను అయితే వేడి చేసుకోవాలండి. ఒక పొంగు వచ్చేదాకా వేడి చేసుకోవాలి. తర్వాత మనకి బయట మార్కెట్లో కస్టర్డ్ పౌడర్ అని ఉంటుంది. ఈ కస్టర్డ్ పౌడర్ని మనం కొన్ని పచ్చి పాలల్లో పౌడర్ని వేసి లంప్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన వాటిని ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ని మనం ఏం చేయాలంటే పొంగొచ్చిన పాలల్లో వేసుకొని ఇంకా మన టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలన్నిటిని బాగా కలుపుతూ ఉండాలి. ఎటువంటి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. కొద్దిగా టైం వరకు ఇలా స్టిర్ చేసుకుంటూ ఉండాలండి ఈ మిల్క్ని. అలా స్టిర్ చేసుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇవి నార్మల్ మిల్క్ కంటే కొంచెం థిక్గా అయితే వస్తుంది. మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి. ఇంకా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలను అయితే కొంచెం చల్లగా చేసుకోవాలి. సో అందుకని చెప్పి నేను ఒక ప్లేట్ తీసుకొని ఈ వేడి పాలని ఆ వాటర్ పోసిన ప్లేట్లో అయితే పెట్టేసి కొంచెం స్టిర్ చేస్తున్నాను. సో ఇది చల్లగా అవుతుంది. ఇది చల్లగా అయిపోయేసరికి మనకి కావాల్సిన ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకుందాము. మనం ఈ ఫ్రూట్సే తీసుకోవాలని ఏం లేదు. నా దగ్గర ఈ ఫ్రూట్స్ ఉన్నాయి ప్రెజెంట్. సో అందుకని చెప్పి నేనైతే ఇవి యాడ్ చేస్తున్నాను. మీరు ఏ ఫ్రూట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇవి గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నానండి, సీడ్లెస్వి. సో ఇందులో సీడ్స్ ఏమి ఉండవు కాబట్టి నేను చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. తర్వాత ప్రొమోగ్రానేట్ తీసుకున్నాను. ఇంకా తర్వాత యాపిల్ నేను పీల్ని ఏమి రిమూవ్ చేయలేదు, పీల్ కూడా అంతే వేసేసాను. నెక్స్ట్ వాటర్ మిలాన్ కట్ చేసుకుంటున్నాను. వాటర్ మిలాన్ నేను ఏం చేశానంటే సీడ్స్ ఉంటాయి కాబట్టి వాటర్ మిలాన్ కట్ చేసేటప్పుడే సీడ్స్ అన్నిటిని రిమూవ్ చేశాను. సీడ్స్ అన్నీ రిమూవ్ చేసామనుకోండి, మనం పాలల్లో వేసుకొని ఫ్రూట్స్ సలాడ్ తినేటప్పుడు సీడ్స్ అనేవి మనకి తగలకుండా ఉంటాయి. సో అందుకని నేను సీడ్స్ అన్నిటిని రిమూవ్ చేశాను. నెక్స్ట్ ఇంకా సీతాఫలం ఉంది నా దగ్గర. సో నేను సీతాఫలంలో ఉన్న సీడ్స్ కూడా తీసేసి రెడీగా అయితే పెట్టుకున్నాను మిల్క్లో వేయడానికి. ఇంక ఈ విధంగా అయితే ఫ్రూట్స్ అన్నిటిని కట్ చేసి సీడ్స్ అన్నీ రిమూవ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంక ఈ పాలు చల్లారాయి. సో పాలు చల్లారాయి కాబట్టి కట్ చేసిన ఫ్రూట్స్ అన్నిటిని 1 బై 1 పాలల్లో వేసాను. పాలల్లో వేసిన తర్వాత కొంచెం మనం స్టిర్ చేసుకోవాలి, ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు ఫ్రూట్స్ అన్నీ పాలల్లోకి. ఇంక ఇలా స్టిర్ చేసుకున్న తర్వాత మనం ఈ పాలు ఫ్రూట్స్ని మనం ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా మనకైతే ఫ్రూట్స్ సలాడ్ రెడీ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.